ఇక ఏపీలో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. నేతల నోటి నుంచి సినిమా డైలాగులు వెలువలా తన్నుకొస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ డైలాగులు చెప్పడం ట్రెండ్గా మారింది. ఒకప్పుడు పార్టీ ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే మంచి గురించి చెప్పేవాళ్ళు. అలానే ఇతర పార్టీలపై విమర్శలు కూడా చేసేవాళ్ళు. అయితే అదంతా ఒకప్పుడు, ఇప్పుడు ట్రెండ్ మారింది. స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చిందని సీఎం జగన్ చెప్పిన డైలాగ్ ఏపీలో రాజకీయాలను హీటెక్కించింది. ఇక చంద్రబాబు, లోకేష్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. నువ్వు నీ వైసీపీ కార్యకర్తలు చొక్కా చేతులు మడత పెడితే టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు అని చంద్రబాబు డైలాగ్ పేల్చారు. ఏకంగా లోకేష్ కుర్చీ మడత పెట్టి మరీ సీఎం జగన్ కు వార్నింగ్ ఇచ్చారు. దీంతో మడత పాలిటిక్స్ మరింత హీట్ పెంచాయి. చంద్రబాబు కూటమిని ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే 2 నెలలు ఓ యుద్ధానికి సిద్ధం కావాలి అని అడుగుతా ఉన్నాను. ఈరోజు పేదవాడి భవిష్యత్ కోసం నిలబడడానికి మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి, నీ కుర్చీ లేకుండా పోతుంది. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం. చొక్కాలు, చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మడచబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఇంకొకసారి? ఇదిగో బా జగన్, ఏంబా రెడీనా? రెడీనా? సీటు మడత పెడదాం. రెడీనా? వదులుతామా ఈ జగన్? ఇక లోకేష్ కుర్చీ మడత పెట్టడంపై అదే స్థాయిలో రీకౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు. మీరు కుర్చీలే మడత పెడతారేమో, మేము తలుచుకుంటే వచ్చే ఎన్నికల్లో మిమ్మల్నే మడత పెడతామన్నారు మంత్రి అమర్నాథ్. చేతితో రాసుకుంటాను అంటాడు, నేను కుర్చీ మడత పెడతాను అంటాడు. ముందు నాలుగున్నటువంటి మడత తీసేస్తే కనీసం పదాలన్నీ బయటికి బాగా వస్తాయి. మడత పెట్టాల్సింది మడత పెట్టేసి ఇప్పుడు నేను కుర్చీ మడత పెడతానంటే ఏం ఉపయోగం చెప్పు? జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి నీ నాలుగు మడత పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మీ నాన్న కుర్చీ మడత పడిపోయింది. నీ కుర్చీని ఎప్పుడో 2019లోనే మడత పెట్టేశాం. మళ్ళీ ఇప్పుడు నీ కుర్చీని నువ్వే మడత పెట్టుకో. అసలు లోకేష్ కుర్చీ మడత పెడతానడం విడ్డూరంగా ఉందన్నారు వైవి సుబ్బారెడ్డి. అసలు లోకేష్ కి కుర్చీ లేదని, ముందు అది చూసుకొని మాట్లాడాలని చురకలు వేశారు. కుర్చీ ఉంటే కదా మడత పెట్టేది. దానికి మాకైతే చొక్కాలు ఉన్నాయి, అందుకని మడత పెట్టమంటున్నాం. వాళ్ళు కుర్చీ లేకుండా ఇంకేం మడత పెడతాడు ఆయన? మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం, వాలంటీర్లు అనేవాళ్ళు దే ఆర్ డూయింగ్ ఆనరీ జాబ్. దాంట్లో భాగంగా ప్రభుత్వ పథకాల వల్ల మేలు పొందిన కుటుంబాలని వాళ్ళు మళ్ళా వచ్చి ప్రభుత్వం ఈ విధంగా మీకు మేలు చేసిందని చెప్పి మరొకసారి గుర్తు చేయడంలో తప్పేం లేదు. అదే కుర్చీలో వాళ్ళు మడత చేసే టైం వచ్చేసింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కుర్చీలన్నీ వాళ్ళకి మడత పెట్టేసి వాళ్ళని హైదరాబాద్ పంపించేస్తారు. లోకేష్ నిన్ను, అదేవిధంగా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, ముగ్గురిని కూడా మడతకు పెట్టి హైదరాబాద్ పడేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కాదు. వాళ్ళు తెలంగాణలో ఉంటూ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం చేసుకునేవాళ్ళు. వీళ్ళకి కుర్చీలు మడతేయడం, షామేలు తీసేయడం, కార్పెట్లు తొడడం తప్ప వీళ్ళకి వేరే పని ఏం లేదు. వీళ్ళకి నారా లోకేష్కి ఏం పని ఉంది? కుర్చీలు మడత పెట్టి క్యూలో పెడతాడు, కార్పెట్లు క్లోజ్ చేస్తాడు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు.
శివ చెప్పండి, ప్రస్తుతం ఏపీ రాజకీయాలైతే ఒక హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సినిమా డైలాగులతో ఇటు వైసీపీ టీడీపీ నేతల మధ్య ఒక డైలాగ్ వార్ నడుస్తుంది. మొత్తంగా ఈ డైలాగ్ వార్ని ఏ విధంగా చూడాలి, దీన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారనుకోవచ్చు శివ? ప్రసన్న మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లో బహిరంగ సభలకు వెళ్ళేటప్పుడు తాము ఎటువంటి అభివృద్ధి చేశాము, ప్రతిపక్షాలు ఏమీ చేయలేకపోయాయి అనేది మాత్రమే ప్రధాన ఎజెండాగా చెప్తారు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మాత్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పక్కన పెట్టి సినిమా డైలాగుల్ని బేరేజ్ వేసుకొని అనునిత్యం కూడా సభలు సమావేశాల్లో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మాటల తోటాలు రాష్ట్రంలో ప్రతిరోజు సంచలనంగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తాం. వాస్తవానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అధికారంలోకి వస్తే మీరు ఏం చేస్తారో అనేది చెప్పకుండా ఇటువంటి విమర్శలు చేయటం ఏంటనేది ప్రధానంగా సామాన్య ప్రజలైతే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడో ఎన్టీ రామారావు టైంలో జరిగిన మాటల తోటాలని ఆ రోజు ఎక్కడా కూడా రెచ్చగొట్టే ధోరణి కనిపించలేదు. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలి, ఈ నేల నీది, ఢిల్లీ తాకట్టు పెట్టారని చెప్పి ఆయన ఆ రోజు చేసిన వ్యాఖ్యలు ఎక్కడా కూడా రాజకీయ దుమారం లేపలేదు, కానీ ప్రజల్లో ఒక చైతన్యమైన వేదిక ఏర్పడింది. కానీ ఈ రోజు మాత్రం కేవలం సినిమా డైలాగుల్ని బేరేసి వచ్చుకొని కార్యకర్తల్ని నేతల్ని రెచ్చగొట్టే రీతిలో అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శల వర్షాన్ని చేయడాన్ని మాత్రం ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తాం. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఈ విధంగా ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు కౌంటర్ చేయడాన్ని ఏమాత్రం కూడా సరైన విధానం కాదనేది వారు చెప్తున్న ప్రధానమైన ఆరోపణ. ఇప్పటికైనా సరే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి, కానీ ఇట్లా విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా కుర్చీ మడత పెడతామని ఒకరు షర్టు ఫోల్డర్లు మడత పెడతామని వరకు ఈ విధంగా వ్యవహరించడం సమంజసమైన కాదనేది ప్రజలైతే బలంగా విశ్వసిస్తున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.